ఆంధ్రప్రదేశ్లో లాటరీ టికెట్ల అమ్మకంపై పూర్తి నిషేధం ఉన్నప్పటికీ పల్నాడు జిల్లాలోని పిడుగురల్ల, దాచేపల్లి, నకరికల్లు మరియు నరసరావుపేట ప్రాంతాల్లో లాటరీ, మట్కా వంటి జూదాలు యథేచ్ఛగా సాగుతున్నట్లు తెలుస్తోంది. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని ఐలాండ్ సెంటర్ టీ స్టాల్, పోలీస్ స్టేషన్ కి కూతవేటు దూరంలోని టీ స్టాల్ అడ్డాగా లాటరీ టికెట్ల దందా కొనసాగుతుంది. జిల్లా వ్యాప్తంగా 3 పువ్వులు 6 కాయలు మాదిరి లాటరీ టికెట్ల కేటుగాళ్లు ఆటలు సాగుతున్నాయి. ఎవరైనా ఏదైనా ప్రశ్నిస్తే మా వెనక కూటమి నాయకులు ఉన్నారని బెదిరింపులకు దిగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నరసరావుపేటకు చెందిన ఓ గుమస్తా పిడుగురాళ్ల, దాచేపల్లి, నకరికల్లు, నరసరావుపేటలో యథేచ్ఛగా లాటరీ టికెట్ల అమ్మకం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నరసరావుపేట గుమస్తా పిడుగురాళ్లలో 10 మందిని కలిపి ఒక ముఠాగా ఏర్పాటు చేసి లాటరీ టికెట్లను జోరుగా విక్రయం చేస్తున్నట్టు సమాచారం. యువత, రోజువారీ కూలీలు, సామాన్య ప్రజలే వీరి టార్గెట్. చాలా మంది యువత రాత్రికి రాత్రే కోటీశ్వర్లు అయిపోవచ్చనే భ్రమలో లాటరీల ఆట వైపు ఆకర్షితులవుతారు. కానీ వాస్తవానికి ఇది జీవితాలను అతలాకుతలం చేస్తుందని గమనించలేకపోతున్నారు. లాటరీ వల్ల సామాన్య ప్రజలు ఆర్థిక నష్టాలు, డబ్బు వృధా చేసి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. లాటరీ గెలిచే అవకాశాలు చాలా తక్కువ. కోట్లలో ఒకరికి మాత్రమే ఆ అదృష్టం వస్తుంది. గెలవని టికెట్ల కోసం పెట్టుబడి పెట్టి తమ జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు జనం. కూలి డబ్బులు, జీతాల నుంచి లాటరీలకు డబ్బులు తగిలిస్తూ చివరకు ఇల్లు గడవక అప్పులతో దివాలా తీసి ఆత్మహత్య యత్నానికి పాల్పడుతున్నారు. ఒకవేళ లాటరీ తగిలినా కూడా హఠాత్తుగా వచ్చిన డబ్బును ఎలా నిర్వహించాలో తెలియక విలాసాలకు ఖర్చు చేసి కొద్ది రోజుల్లోనే మళ్లీ రోడ్డున పడుతున్నారు. పెద్ద మొత్తంలో లాటరీ గెలిచిన వారిలో చాలా మంది కొన్నేళ్లలోనే దివాలా తీస్తున్నారు. ఈ రోజు కాకపోతే రేపు గెలవకపోతానా అనే ఆశతో తీవ్రంగా లాటరీ ఆటకు బానిసలవుతున్నారు. నిరంతరం లాటరీ ఫలితాల కోసం ఎదురు చూడటం, డబ్బు నష్టపోవడం వల్ల తీవ్రమైన నిరాశ, ఆందోళన మరియు డిప్రెషన్కు గురవుతున్నారు. కష్టపడి పనిచేసి ఆ డబ్బు మొత్తం తీసుకొచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కేవలం అదృష్టం మీద ఆధారపడి పగటి కలలు కంటూ విలువైన సమయాన్ని నేటి యువత, సామాన్య ప్రజలు పాడు చేసుకుంటున్నారు. సంపాదనంతా లాటరీలకే తగలేస్తుంటే కుటుంబం కలహాలు మొదలవుతున్నాయి. భార్య పిల్లలకు కనీస అవసరాలని కూడా తీర్చలేని పరిస్థితి ఏర్పడుతుంది. లాటరీ టికెట్లు కొనడానికి డబ్బులు లేనప్పుడు కొందరు దొంగతనాలు, మోసాలు వంటి నేరాల వైపు అడుగులు వేస్తున్నారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో లాటరీల జోలికి వెళ్లి జీవితాలను నాశనం చేసుకోవడం కంటే సొంత కష్టం మరియు సరైన అభివృద్ధి సాధించడమే ఉత్తమమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించకుండా ఈ లాటరీ ముఠాపై కఠిన చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాల్సిన అవసరం ఉంది.